హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి నిన్న సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే కొంచెం లేట్గానే లేచానండి. చెప్పాను కదా, ఈ మధ్య అయితే కొంచెం లేట్గానే లేస్తున్నాను. పాపనైతే ఈరోజు కూడా స్కూల్కి పంపించట్లేదండి. నిన్న టెస్టులు చేయించాము కదా, పాపకైతే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని వచ్చిందండి. సో ఇంకా డాక్టర్ చూపించి సిరప్స్ అలా తీసుకున్నామండి. యాంటీబయాటిక్స్ అలా రాసిచ్చారు. సో ఇంకా అందుకనేసి స్కూల్కి ఎందుకులే 2 డేస్ అవి వాడి తగ్గాక స్కూల్కి పంపిద్దామనేసి ఇంకా ఈరోజు కూడా ఇంటి దగ్గరే ఉంచుతున్నామండి. ఇంకా లేవడంతోనే ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసి తర్వాత అయితే పల్లీ చట్నీ కోసం ఇక్కడైతే పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. ఆయిల్ అయితే చాలా తక్కువ వేసానండి ఇక్కడైతే. ఇంకా సిమ్లోనే పెట్టుకొని పల్లీలన్నీ అయితే వేయించుకుంటున్నానండి. చూసారు కదా, ఇక్కడైతే పల్లీలు వేగిపోయాయండి. మా బాబు అయితే ఎందుకో ఏడుస్తున్నాడు. సో అందుకనేసి ఆ పల్లీలు కొన్ని తీసి ఇచ్చానండి. ఇంకా తను అవి తినుకుంటూ ఉన్నాడు. పాలు ఏంటంటే కాగడానికి టైం పట్టేలా ఉన్నాయండి. మా హస్బెండ్ ఏమో ఆ టీకి ఇంకా ఆగేలా లేరనేసి తన కోసం అయితే ఫస్ట్ టీ పెడుతున్నానండి. ఇక్కడైతే ఇంకా టీ మరిగిపోగానే తనకి కప్పులోకి పోసి ఇచ్చేసానండి. ఈ టీ పోసి ఇవ్వగానే ఇంకా మా పిల్లలైతే గోలండి, అంటే వాళ్ళు కూడా తాగుతా అనేసి. సో మా బాబు అయితే ఖచ్చితంగా మా హస్బెండ్ టీ తాగేటప్పుడు ఒక స్పూన్ అయినా తాగుతారండి. ఇంకా నేనేమో మా హస్బెండ్కి టీ పోసి ఇచ్చాను కదండి. ఇంకా తర్వాత అయితే ఈ పల్లి చట్నీ మిక్సీలోకి అయితే పట్టుకున్నానండి. కారం అయితే చాలా తక్కువ వేసాను. పచ్చిమిర్చి చానే వేయించాను కానీ అందులో కూడా కొన్ని అయితే పక్కన పెట్టేశానండి. బ్రేక్ఫాస్ట్ అంటే ఈ ఇడ్లీ దోశ ప్రిపేర్ చేయకైతే 1 వీక్ దాటిపోయిందండి. ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఎగ్జైటింగ్గా ఉన్నారండి. మమ్మీ దోశనా దోశనా అని అడుగుతుంది మా పాప అయితే. సో ఇంకా ఏమాత్రం తింటారో చూడాలండి. ఇంక ఇక్కడైతే దోశ పిండిలో నుంచి కొంచెం పిండి అయితే తీసుకుంటున్నానండి. దోశ పిండి అయితే బాగానే పులిసిందండి. ఇంకా ఇలాగూ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పిండికి అయితే ఏ డోకా ఉండదండి. మనం నార్మల్గా ఎంత లేట్గా పట్టి పెట్టినా కానీ పిండి అయితే బాగానే పులుస్తుంది కదా. సో కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ కూడా వేసానండి. షుగర్ వేస్తే ఏంటంటే దోశ మనకి హోటల్లో లా వస్తుందండి కలర్ అయితే. సో అందుకనేసి ఇంకా కొంచెం షుగర్ కూడా వేసాను. ఇంకా అవి వేసి కొన్ని వాటర్ పోసి అయితే బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకొని అయితే ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను. పక్కకు పెట్టి అయితే వెళ్ళి మా పాపకి బ్రష్ చేపించానండి. ఇంకా ఇంట్లోకి రాగానే ఫస్ట్ దోశలు వేయడమే స్టార్ట్ చేశాను. వాళ్ళకైతే ఈరోజు ఇంకా పాలు ఇవ్వలేదండి. వాళ్ళు పాలు తాగితే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. సో అందుకనేసి బ్రేక్ఫాస్టే ఫస్ట్ కావాలనేసి అడిగారు. సో అందుకనేసి ఇక్కడైతే దోశలు వేస్తున్నానండి. ఫస్ట్ దోశ ఇంకా మా పాపకి ఇద్దామనుకుంటే మా బాబు మధ్యలో దూరి ఏడుస్తున్నాడండి. సో అందుకనేసి మా పాపను కన్విన్స్ చేసి ఇంకా మా బాబుకి అయితే ఫస్ట్ దోశ ఇచ్చానండి. దోశలు ఇంకా ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను కానీ బాగా వచ్చాయండి. ఇంకా మా పాప మా బాబు అయితే ఈరోజు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశారండి. మా పాప అయితే 2 దోసలు తిన్నది. ఫస్ట్ టైం అండి అసలు. ఒక దోసనే కష్టంగా తింటది. అలాంటిది ఇంకా తనకి తినక చాలా రోజులు అవుతుంది. సో అందుకనేసి ఇంకా 2 దోసలు తిన్నదండి. మా హస్బెండ్ కూడా అదే అంటున్నారు. మధ్య మధ్యలో అయితే గ్యాప్ ఇయ్యాలి పిల్లలకైతే. రెగ్యులర్‌గా ఒకే టిఫిన్ పెడితే ఇంకా వాళ్ళకి కూడా తినబుద్ధి కాదు కదా. సో 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చావు కదా, ఈరోజు చూడు ఇంకా నువ్వు అడగక ముందుకే ఎంత మంచిగా తిన్నారో అనేసి అంటున్నారండి. నాకు కూడా అదే అనిపించిందండి. పిల్లలకి ఎప్పటికీ రొటీన్‌గా ఒకటే పెట్టినా వాళ్ళకి నచ్చదు కదా. మధ్య మధ్యలో ఒక 1 వీక్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇడ్లీ, దోస లాంటివి చేసి పెట్టాలండి. ఇడ్లీ అయితే అస్సలు తినబుద్ధి కావట్లేదండి. దోస అన్న కొంచెం బెటర్ కానీ ఇడ్లీ మీద ఎందుకో విరక్తి పుట్టిందండి. ఇంకా పిల్లలకు దోస వేసి ఇచ్చాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే నేను ఆనియన్ దోస వేస్తున్నానండి. నార్మల్ దోసలు ఎప్పుడు తింటాం కదా. సో ఇంకా ఆనియన్ కట్ చేసి వేద్దాంలే అనేసి అయితే ఆనియన్‌తో వేస్తున్నానండి. దోసలు అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. చాలా రోజుల తర్వాత అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు అయితే 3 దోసలు తిన్నారండి. అంతకుముందు 3 దోసలు తినేది. మధ్యలో ఇంకా 3 దోసలు అబ్బో ఏం తింటాంలే అనేసి 2 తినేవారండి. ఇంక ఇప్పుడు చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, తనకు కూడా నచ్చాయి దోసలైతే. అందుకనేసి ఇంకా తను కూడా 3 తిన్నారండి. ఇంకా వాళ్ళు తిన్నాక నేను కూడా తినేసానండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటేనే మాకైతే ఒకటి బ్యాడ్ న్యూస్ అండి. ఏంటంటే అది మా హస్బెండ్ ఏంటంటే పొద్దున్నే మోటర్ వేసాడండి. అంటే వాటర్ పైకి ఎక్కించడం కోసం అయితే రోజు వేస్తాడు బ్రష్ చేసుకునేటప్పుడు. సో ఈరోజు కూడా వేసాడు. ఇంకా వేయగానే మాకేంటంటే అది బోరు నిండిన సౌండ్ వస్తదండి. అంటే ట్యాంక్ నిండి బయటికి వాటర్ పోస్తాయి కదా, ఇంకా సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే వెళ్ళి తనైతే మోటర్ ఆఫ్ చేసి వస్తారండి. ఇంకా ఈరోజు ఏంటంటే తను పొద్దున్నే బ్రష్ చేసుకున్నారు, మోటర్ వేసారు, ఇంకా ఏసి ఇంట్లోకి వచ్చారు.
అదేంటంటే ప్రతిసారి 10, 15 మినిట్స్‌కి సౌండొస్తది. అలాంటిది ఈరోజు ఎందుకో ఇంక సౌండ్ రాలేదు. మా హస్బెండ్ కూడా మర్చిపోయారండి. నేనేమో ఇంక నా పనిలో నేనున్నాను. ఇంక ఇక్కడ కిచెన్‌లో 2 ట్యాప్స్ ఉన్నాయి కదండీ! దాంట్లో ఏంటంటే ఒక ట్యాప్ ఏమో డైరెక్ట్ బోర్ వాటర్ కిందిక అంటే ఈ ట్యాప్ నుండి వస్తాయండి. ఇంకొకటేమో ట్యాంక్‌లో వాటర్ అండి. ఇంక అక్కడ అప్పటినుంచి సౌండొస్తుంది. ఇంక నేను మా హస్బెండ్‌ని అడుగుదాం అనుకున్నాను గానీ, ఏదో పనిలో పడి మర్చిపోయానండి. ఇంక 1 అవర్ అయిందండి అప్పటికే మా హస్బెండ్ మోటరేసి అయితే. సో, ఇంక నేను వెంటనే మా హస్బెండ్ అంటే నాకప్పుడు గుర్తొచ్చింది మోటర్ గిట్ల ఏసాడే ఏందనేసి. సో, "నువ్వు మోటరేసావా? ఎయిర్ సౌండ్‌లా వస్తుంది" అనేసంటే ఇంక మా హస్బెండ్‌కి అప్పుడు గుర్తొచ్చిందండి. నేను మోటరేసాను 1 అవర్ అవుతుంది అనేసి. ఇంక వెంటనే బయటకురికి అంటే చూసారండి. చూసేసరికి ట్యాంక్‌లో అసలు వాటరే పడలేదు. ఇంక ఇక్కడ మోటరేమో సౌండొస్తుంది గానీ వాటర్ రావట్లేదండి. మాకైతే అసలు 1 ఇయర్‌కి ఒకసారి ఇదైతే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉందండి. ఈ ఇంట్లోకొచ్చినప్పటి నుంచి అంతే అండి. ప్రతి ఇయర్ ఈ మోటర్ తోటి ఇదే ప్రాబ్లమ్ అండి మాకైతే. అదొక మెంటల్ టెన్షన్‌లా అయిపోయిందండి మాకైతే. స్టార్టింగ్‌లో అయితే అసలింక చాలా భయపడ్డాము. అసలు అంటే అప్పుడు ఏం ఎక్స్‌పీరియన్స్ లేదు కదా! ఈ ఇల్లు పట్ల, ఈ బోర్ పట్ల గానీ. ఇప్పుడిప్పుడు ఇక కొంచెం లైట్ తీసుకుంటున్నాం గానీ, డబ్బులు లేని టైంలో అసలు ఇదేంటి సమస్య అనేసి చాలా టెన్షన్ అయిపోయిందండి. ప్రతిసారి మాకు ఇదేంటంటే జనవరిలో వస్తదండి ఈ టెన్షను. సో, ఈసారి ఇంకా జనవరిలో మేము అంటే ఏం రాకపోయేసరికి ఓన్లీ వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఖరాబ్ అయిపోయిందండి. ఏమో పోతే పోనీలే అనేసి ఇంకా బయట నుంచి వాటర్ అలా తెప్పించుకుంటున్నాం. ఇంకా బోర్‌తో అయితే ఏ టెన్షన్ లేదులే అనుకున్నాం. సో, అలా అనుకున్నామో లేదో మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఇది మార్చ్ ఫస్ట్‌కి ఇట్లా హ్యాండ్ ఇచ్చిందండి. అసలు 2 మంత్స్ గ్యాప్ ఇచ్చింది. ఇంకా దానికి గూడా అర్థమైనట్టుందండి. అంతకుముందేంటంటే వీళ్ళు బాగా సమస్యల్లో ఉన్నట్టున్నారు. ఓ 2 మంత్స్ ఆగి రిపేర్‌కొద్దాం అన్నట్టు వచ్చిందండి. మాకైతే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళుంటే ఎలక్ట్రీషియన్స్ వాళ్ళుంటారు కదండీ! వాళ్ళని పిలిపిస్తే ఇంకా వాళ్ళొచ్చి చూసి అంటే స్టార్టర్ దగ్గర ఏ ప్రాబ్లమ్ లేదు. అది బోర్‌లోనే ప్రాబ్లమ్ ఉందనేసి అన్నారండి. మేమేమో స్టార్టర్ దగ్గరే ప్రాబ్లమ్ ఉండాలి. అంటే బల్లి గానీ, ఏది గానీ వెళ్ళి అట్లా పని చేయకుండా ఉండాలి. అది తొందరగా సెట్ అయిపోవాలి దేవుడా! అనేసి ఇంకా ప్రే చేస్తూ ఉన్నాము. ఇంకా మేమెంత అలా అనుకున్నామో, అది మేము అనుకున్న దానికి రివర్సే అయిందండి. సేమ్ అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాబ్లమే మళ్ళీ వచ్చింది. మోటర్ అయితే బురదలో ఇరుక్కుపోయిందండి. సో, మోటర్ అయితే పైకి లాగాలనేసి ఇంకొక 3 మెంబర్స్‌ని అలా పిలిపిచ్చి, ఇంకా మోటర్ అయితే పైకి లాగడానికి ట్రై చేశామండి. అది మొత్తం బురదలో ఇరుక్కుపోయి ముగ్గురు, నలుగురు పైకి లాగినా గానీ రావట్లేదండి. పోయిన సంవత్సరమే మోటర్ ఖరాబ్ అయితే ఇంకా ఫ్లెషింగ్ చేపిచ్చి కొత్త మోటర్ ఉంటది కదా! అదైతే పెట్టించామండి. అప్పుడే 15,000-20,000 వరకు అయ్యాయండి. ఇంకా ఈ ఇయర్ ఏ సమస్య లేదులే అనుకున్నాము. సో, ఇంకా అనుకున్నామో లేదో మళ్ళీ సమస్య అయితే వచ్చిందండి. ఇంకా వాళ్ళైతే 3, 4 మెంబర్స్ వచ్చినా ఇంకా అది పైకి రాకపోయేసరికి మా హస్బెండ్‌కయితే టెన్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఏంటి బోర్‌తో ప్రతిసారి ఇదే టెన్షన్ నాకు ఈ ఇంట్లోకొచ్చినప్పటి నుంచి ప్రతి ఇయర్ ఇదే టెన్షన్ నాకు గంగమ్మ తల్లికి. అంటే గంగమ్మ తల్లి నా మీద ఏమైనా పగబట్టుందా? ఇదేమన్నా ఇంకా దేవుడి కొంటెతనమా అనేసి డౌట్ కూడా వచ్చిందండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ జాన్వరి టైంలోనే అండి. సో, ఈసారంటే ఇంకా కొంచెం మార్చి అట్లా వచ్చింది గానీ ప్రతిసారి అంతే అండి. ఏంటసలు ఎందుకిలా అవుతుంది అనేసి ఇంక తను ఆలోచించుకుంటూ ఉన్నారండి. సో, దానికి సొల్యూషన్ ఏంటంటే ఇంక దాన్నయితే బయటికి ఫ్లష్ అంటారు కదండీ! సో, లోపలున్న బురద మొత్తం ఇంకొక బోర్ బండి తీసుకొచ్చి ఎయిర్‌తో అయితే పైకి కొట్టించాలండి. పోయినసారి కొట్టించినప్పుడే చాలా రిస్క్ అయిందండి. ఇంక దానికైతే మనీ గూడా ఎక్కువనే. కొంచెం రిస్క్ కూడా ఎక్కువనే ఉంటదండి. సో, ఈసారి కూడా ఇంక అలా చేస్తేనే మోటర్ గూడా పైకొస్తదని చెప్పారండి. సో, ఇంక ఈ టెన్షన్‌లోనే ఉన్నాము. నేనైతే ఈరోజు పని చేస్తున్నాను గానీ, ఆ పని గూడా ఇంట్రెస్టింగ్‌గా చేయట్లేదండి. సో, ఊరికనే బయటికి, ఇంట్లోకి తిరుక్కుంటూ అయితే పని జేస్తున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేశాకేంటంటే, నేను బోళ్ళు అవన్నీ తోమేసి పిల్లలకి స్నానం చేపిచ్చి పడుకోబెట్టానండి. ఇంకా వాళ్ళు పడుకున్నాక నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకొని, ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నానండి. ఒక సైడ్ వంట చేసుకుంటూనే, ఒక సైడ్ బయట ఇంకా మా హస్బెండ్ వాళ్ళని తీసుకొస్తే అంటే, వేరే వాళ్ళని తీసుకొచ్చారని చెప్పాను కదండీ! ఇంక తీసుకొస్తే వాళ్ళని అటు సైడ్ చూడడం, ఏంటి అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేసి అటు చూసుకుంటూ, ఇటు అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అసలు ఎందుకిలా అవుతుంది అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే తల పట్టుకొని కూర్చున్నాడండి. ఇంక తనని చూస్తే నాకే బాధ అనిపిచ్చింది. సో, ప్రతిసారి ఇదే టెన్షన్ కదండీ! కొంచెం ఎక్స్‌పీరియన్స్ లేదు ఈ విషయాలలో. ప్రతీదీ ఇంకా వాళ్ళకి ఫోను జేయడం, వీళ్ళకి ఫోను జేయడం, వాళ్ళని అడగడం, వీళ్ళని అడగడం. వాళ్ళు అంటే ఆ పనోళ్ళు గూడా సరిగ్గా రారండి ఇలాంటి విషయాలలో. ఇంక ఇప్పుడొస్తాం, గంటకొస్తామంటారు. మళ్ళా గంట సేపటికి ఫోను జేస్తే మళ్ళీ కొద్దిసేపటికొస్తామంటారు. ఇంక మొత్తానికి రేపొస్తామని చెప్పారండి. అదైతే ఫ్లష్ కొడితే ఏంటంటే మోటర్ ఉంటది కదా! అదైతే పైకి ఈజీగా వస్తదట అండి. సో, ఒకవేళ ఫ్లష్ కొట్టినా గానీ మోటార్ రాకపోయిందనుకో అప్పుడు దాన్ని మళ్ళీ
చైన్ మిషన్స్ ఉంటాయంట. వాళ్ళు వేరే సెపరేటు. మళ్ళీ వాళ్ళని పిలిపించి దాన్నైతే పైకి లాగించాలటండి. సొంత ఇల్లులో సుఖాలు ఎన్నుంటాయో, కష్టాలు కూడా అన్నే ఉంటాయండి. ప్రతీదీ మనమే జూసుకోవాలి. సో, అదే రెంట్ హౌస్ అనుకో ఇంకా మనకు ఓనర్స్ ఉంటారు కదా! వాళ్ళు జూసుకుంటారు ఏ సమస్యొచ్చినా. పెద్దగా మనకు బర్డెన్ ఉండదండి. కాకపోతే సొంత ఇల్లు ఏంటంటే పిల్లలు గానీ, మనం గానీ మంచిగా ఉండడానికి మన ఇల్లు మనకు కంఫర్ట్ ఉంటది. సో, మంచిగా ఉన్నప్పుడు ఏమనిపించదండి. కానీ ఇలాంటి సమస్యలొచ్చినప్పుడే ఎందుకురా బాబు ఈ ఇల్లు కొనుక్కున్నాం అనే ఫీలింగొస్తదండి. సో, ఈ బోర్ సమస్య అనేది చాలా మందికి రాదండి. కాకపోతే దీని గురించి అయితే ముందే తెలుసుకొని పెట్టుకోవాలి మనమైతే. ఇల్లు కొనుక్కుంటున్నామనుకో దాని గురించి ప్రతీదీ మనకైతే కొంచెం అవగాహన ఉండాలండి. ఏది ఏమైనా గానీ మనం కొంచెం దాని గురించి తెలుసుకొనుంటే బెటర్ కదా! సో, మాకైతే ఇంకా మా మమ్మీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు కదా ఇంటి దగ్గర. వాళ్ళకి కొంచెం ఈ బోర్ల పట్ల, వీటి పట్ల లైట్‌గా అవగాహన ఉందండి. ఇంకేదైనా డౌట్ ఉంటే వాళ్ళనైతే అడుగుతాము. ప్రతిసారి ఇంకా మా డ్యాడీ ఇంకా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి చేపియడం అలా అవుతుందండి. ఈసారైతే ఇంకా మమ్మీకి అట్లా అయింది కదా! డ్యాడీ, మమ్మీ ఇంటి దగ్గరే ఉన్నారండి. సో, ఇంకా మా డ్యాడీ మా ఊరోళ్ళని పంపిస్తా అన్నాడు. అది అంటే పైకి లాగడానికి. ఇంకా వాళ్ళు వస్తా, వస్తా అన్నారు. తీరే టైంకి వాళ్ళు కూడా రాలేదండి. ఇంకా మొత్తానికైతే రేపటికే పోస్ట్‌పోన్ అయిపోయిందండి. అది పోస్ట్‌పోన్ అయిపోయాక మా హస్బెండ్ అయితే కొద్దిసేపు పడుకున్నారండి పీస్‌ఫుల్‌గా. ఇంకా పీస్‌ఫుల్‌గా నిద్ర ఎక్కడ పడతది చెప్పండి. కాకపోతే ఇంక నువ్వు పడుకో పొద్దున్నుంచి అటు ఇటు తిరిగి అలసిపోయావు అనేసి అన్నాను. ఆఫీస్‌కి కూడా పొద్దున్నే వెళ్ళొచ్చారండి. ఇంక వెళ్ళొచ్చి ఈ పనిలోనే ఉన్నారు. సో, పిల్లలు కూడా పడుకున్నారు. ఇప్పుడైతే ఇల్లంతా ఆగమాగంగా ఉండే అండి. ఇంక పొద్దున్నుంచి ఆ టెన్షన్ తోటే అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకా పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకోకపోయేసరికి వాళ్ళు బొమ్మలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఏశారు. ఇంకా ఆ బొమ్మలన్నీ నీట్‌గా సర్దేసి ఇంకా నిన్నటి బట్టలుంటే ఇంకా ఆ బట్టలన్నీ మడత పెడుతున్నానండి. ఇంకా వాటర్ కూడా తక్కువ తక్కువ వాడుతున్నాము. ట్యాంక్‌లో అయితే కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇల్లు పక్కన గాక ఇంకొక పక్కన ఇల్లు మా మమ్మీ వాళ్ళదే అండి అది కూడా. సో, అదైతే రెంట్‌కిచ్చారు. ఇంకా ఆ ఇల్లు అక్కడ నుండి అయితే మేము పైప్ పెట్టి వాటర్ అయితే పెట్టుకుంటామండి. ఇంకా అదొక టెన్షన్ లేదు మాకైతే. వాటర్ అంటే ఒక 1, 2 డేస్ లేకపోయినా కొంచెం అడ్జస్ట్ చేసుకోగలం గానీ, మొత్తానికే లేకుంటే అయితే ఇబ్బందయిపోతుండే అండి. సో, నేనైతే ఇక్కడ ఈ బట్టలన్నీ అయితే మడత పెట్టుకుంటూ దాని గురించే ఆలోచిస్తున్నానండి. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఒక నిమిషం అసలు ఏడుపొచ్చేస్తదండి. ఏంట్రా బాబు ఈ టెన్షను అనిపిస్తది. ఇంట్లో మనం ఏ పని చేయాలన్నా గానీ ఫస్ట్ నీళ్ళే ఉండాలి గదండీ! నీళ్ళు లేకపోతే ఏ పని చేయలేము. మళ్ళీ ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలున్నారు కదండీ! ఇంకా ప్రతీదీ మనకు నీళ్ళతోనే కూడుకున్నది. సో, ఇంక నాకైతే టెన్షన్ అవుతుందండి. మా హస్బెండ్ అయితే ఇంకెక్కువ టెన్షన్ పడుతున్నారు గానీ, మాతో చెప్పట్లేదు. ఇంక నేను చూసుకుంటానులే ఏదైతే అదయింది. ఏం చేస్తాం మరి? ప్రతిదానికి మనం భయపడిపోకూడదు. ధైర్యంగా దానికి అంటే సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి ఇంక దాన్ని జేసుకోవాలి గానీ, ప్రతిదానికి ఇంకా డీలా పడిపోతే ఎలా అనేసి ఇంక తనైతే కొంచెం ధైర్యంగానే ఉన్నారండి. సో, నాకేంటంటే మా హస్బెండ్ చూసుకుంటారులే అనే ధైర్యం నాకుందండి. ఇక్కడైతే ఈవినింగ్ టైంలో మా హస్బెండ్‌కైతే టీ పెట్టిచ్చానండి. ఇంక తర్వాతయితే మా బాబు లేచి కొంచెం అన్నం తిన్నాడండి. తిన్నాకైతే ఇంక ఈవినింగ్ పిల్లలైతే ఏదో ఒక స్నాక్ అడుగుతున్నారండి. అప్పలు కావాలి అనేసి అడుగుతున్నారు. మా పాపేమో ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో పడుకుందండి సిరపులు తాగి. ఇంకా ఇందాక లేచింది. లేస్తే ఇంక అన్నం పెట్టానండి. తనైతే కొంచెమే తిన్నది. ఇంక తను గూడా ఏదైనా స్నాక్స్ కావాలనేసి అడుగుతుందండి. ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలకి ఇంక మన బాధలో మనం ఉంటే ఇదేం గోల అనేసంటే, ఇంక తనేమో మన బాధ అని వాళ్ళకి తెలుసా వాళ్ళు చిన్న పిల్లలు. సో, వాళ్ళ కోసం ఏదైనా చేసి పెట్టు అనేసంటే, ఇక్కడైతే నేను ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్ బజ్జీ చేద్దామనేసి అయితే వాటిని కట్ చేసుకుంటున్నానండి. సో, నార్మల్‌గా మా పాప ఎగ్ తినదు కదా! ఇంక ఇట్లా ఎగ్ బజ్జీలో పెట్టైనా ఇద్దామన్నట్టుగా అయితే చేస్తున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే బాయిల్ చేశానండి. ఇంకొక ఆలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా ఈ ఎగ్స్ కూడా ఫస్ట్ అయితే ఫోర్క్‌తో కుచ్చానండి ఎగ్స్‌కి మొత్తం. ఎందుకంటే నేను ఒకసారి ఎగ్ బజ్జీ చేస్తే ఏంటంటే అది బాగా పేలాయండి ఎగ్సు. అయి ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే లోపల వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్లనో ఏమో! సో, ఈరోజు అందుకే ముందే ఫోర్క్‌తో అయితే హోల్స్ చేసి ఇంకా తర్వాత పీసుల్లా కట్ చేశానండి. ఇంక ఇక్కడైతే బజ్జీ పిండి కలుపుకుంటున్నానండి. ఇంకా ఇది మిర్చి బజ్జీ కాదు కాబట్టి దీంట్లో కారం, ఉప్పు అది ఓమా అంటారు కదా! సో, అదైతే వేశానండి. లైట్‌గా బేకింగ్ సోడా ఉంటది కదా! అది కూడా వేశానండి. ఇంకా అవన్నీ వేసైతే ఇంకా ఈ బ్యాటర్ అయితే కలుపుకుంటున్నానండి. కారం అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. లేదనుకో ఇంకా సప్పగా ఉంటాయి. సో, అందుకనేసి కారం అయితే కొంచెం ఏసానండి. ఇక్కడ చూసారు కదా! బేకింగ్ సోడా కూడా కొంచెమే ఏసాను. ఒక పించ్ ఆఫ్ అలా వేసానండి. ఎందుకంటే ఆ బేకింగ్ సోడా ఎక్కువేసుకున్నా గానీ ఆయిల్ పీలుస్తది. సో, అందుకనేసి
ఇంకా బోర్ గురించి ఏమైంది ఏంటి అనేసి రేపటి వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. మీలో ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది అది. ఇంక ఇలాంటి సమస్యలు కామన్ అండి ఇప్పుడున్న రోజుల్లో అయితే. బోర్ అనేది మనకి వాటర్ అనేది ఖచ్చితంగా నీడ్ కదండి. ఇంకా దీని గురించి నేను మంచి ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తానండి. సో మాకు ఇది ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. సో దీని పట్ల ఒక అవగాహన ఉంది. మాకైతే ఎవరు చెప్పే అవగాహన లేదండి. దాంట్లో మిస్టేక్స్ చేస్తూనే మేము నేర్చుకున్నాము. సో ఇంకా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందండి. కావాలంటే కామెంట్ చేయండి. సో ఇంక నాది డైలీ వ్లాగ్స్ కానీ ఇంకా దాంట్లో ఇది కూడా ఒకసారి అయితే చెప్తాను. ఇంక ఇక్కడైతే నేను బజ్జీ పిండి కలుపుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని అయితే బజ్జీలు వేసుకుంటున్నానండి. నాకు ఈ బజ్జీలు వేసే అంతసేపు భయంగానే ఉందండి. అవి ఎక్కడ పేలుతాయో ఏమో అనేసి. సో చెప్పాను కదా ఇంతకు ముందు ఒకసారి ఎగ్ బజ్జీ చేస్తే అది పేలిందనేసి. సో ఇప్పుడు కూడా అదే భయం అవుతుందండి. మా పిల్లలు వస్తే కూడా ఇంకా వాళ్ళనైతే ఇక్కడ దూరంగా వెళ్ళండి అని పంపించేశాను. అది ఆయిల్ ఏంటంటే చిల్లుతే ఇంకా మనకి పొక్కు వస్తుందండి. వేడి నూనె కదా. సో అందుకనేసి ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొన్నే వేసుకున్నానండి. ఎక్కువ కూడా వేసుకోలేదు. ఇంకొక సైడ్ ఫ్రై అవ్వగానే స్పూన్తో అయితే కొంచెం దూరంగా ఉండి ఇంకొక సైడ్కి అయితే తిప్పుకుంటున్నానండి నెమ్మదిగా. అప్పటికి కొంచెం సౌండ్లు వస్తూనే ఉన్నాయండి. సో భయంగానే దూరంగా ఉండే ఇవైతే అన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఎగ్ బజ్జీలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి. మా పిల్లలు అయితే మంచిగా తినేశారు. సో మా పాప అయితే ఇంకా దాంట్లో ఉన్న ఎగ్ కూడా తిన్నదండి. ఎగ్ కూడా తింటున్నా అని చెప్పి మరి తింటుంది. సో కొన్ని ఇట్లలో అంటే ఏంటంటే తనకి తెలియకుండానే తను తినేసిందండి. ఇంకా తను తిన్నాక తనకు నచ్చింది. నచ్చాక ఇంకా కొన్ని తెలిసి కూడా తినేసింది. సో మొత్తానికైతే ఇట్లా ఎగ్ బజ్జీలు చేశానండి. ఫస్ట్ అయితే ఎగ్ బజ్జీలు చేశాను. ఇంకా ఎగ్ బజ్జీలు చేయడం అయిపోయాక వీటిలోనే మళ్ళీ ఒక ఆలు కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండీ. ఇంకా ఆలు బజ్జీలు కూడా చేశానండి. మా పాప ఆలు బజ్జీలు కూడా బాగానే తిన్నది కానీ మా బాబు ఏంటో కానీ ఆ ఆలు ఉంటుంది కదా లోపలిది, ఆ ఆలు మొత్తం తీసేసి ఓన్లీ పైన పిండి వరకే తింటున్నాడండి. సో మొత్తానికి ఎలానో అలా తినని అనేసి అనుకున్నాను. ఇంకా లాస్ట్ వరకు అయితే సరిపోలేదండి. అన్నీ అయిపోయాక కూడా ఇంకా మా పాప అయితే ఇంకొకటి కావాలి అనేసి అడుగుతుంది. తనకైతే అంత నచ్చాయండి ఈ బజ్జీలైతే. సో ఈవినింగ్ స్నాక్స్‌లో అయితే ఇవి అయిపోయాయండి. ఇంకా ఈరోజైతే పనులన్నీ కొంచెం తొందరగా కంప్లీట్ చేశానండి. చేసి ఈవినింగ్ అయితే ఇంకా చెప్పాను కదా పక్కన మా మమ్మీ వాళ్ళ ఇల్లే ఉంటదనేసి. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వాటర్ పెట్టుకున్నామండి. మా పైపు కూడా కొంచెం పగిలిపోయినట్టు అయిందండి. మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళి మా హస్బెండ్ అయితే కొత్త పైపు కొనుక్కొచ్చారు. సో ఇంకా ఆ పైప్‌తో అయితే నీళ్లు పెట్టామండి. బయట ఇంకా ఆ పైపుని పట్టుకొని నిలబడితే ఫుల్‌గా దోమలు కుట్టాయండి. ఇంట్లోనేమో పిల్లలు ఒకటే పిలుస్తున్నారు మమ్మీ మమ్మీ అనేసి. ఇంకా నేను మా హస్బెండ్ ఏమో బయట వాటర్ పట్టామండి. మొత్తానికి ఇంకా రేపటి వరకు కొంచెం ఏ ఇబ్బంది లేకుండా నీళ్ళైతే పట్టుకున్నామండి. ఇంకా రేపైతే అది రిపేర్ చేపిస్తానండి. ఇంకా నైట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. పిల్లలు కూడా పడుకున్నారండి. ఇంకా మా హస్బెండ్ ఏమో సంక్రాంతికి వస్తున్నాం మూవీ పెట్టుకొని చూసారండి. ఇంత టెన్షన్‌లో కూడా ఆ మూవీ అయితే కొంచెం రిలీఫ్‌గా అనిపించింది అనేసి అంటున్నారు. ఇంకా తనది చూడడం అయిపోయాక నేనైతే ఈ స్మార్ట్ జోడీ పెట్టుకొని చూసానండి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి.